Hey everyone, welcome back to our channel Vinish Tech Universe. This is your tech lover Vinish. Hello to my YouTube family members. ప్రతిసారి వీడియోలోకి వచ్చి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అని మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అని నేను ట్రీట్ చేస్తూ ఉంటా. బట్ మీరు మాత్రం నన్ను యూట్యూబ్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కడ చూస్తూ ఉండొచ్చు, ప్రతి వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. సో ప్లీజ్ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే, ఏదైనా ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తేనే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి వీడియోకి కొద్ది సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నిన్న కూడా మన ఛానల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే పోస్ట్ చేశా, జాబ్ స్కామ్ అలర్ట్స్ గురించి. మీరు ఇక్కడ చూడొచ్చు పిన్ కామెంట్లో, అండ్ అలాగే ఇక్కడ మరి పిన్ చేశా, ఇక్కడ నోటిఫికేషన్స్లో మీకు వస్తుంది, అండ్ స్క్రీన్లో కూడా డిస్ప్లే చేశాను. కానీ మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదైనా టెక్ అప్డేట్ చెప్తే పక్కాగా వ్యూస్ వస్తాయని నాకు తెలుసు, కానీ టెక్ అప్డేట్ కొంత స్టేజ్ వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జాబ్ స్కామ్స్ అలాంటి విషయాలు ఉంటాయి కదా, సో అలాంటివి ఏంటంటే మనకి లాంగ్ టైం వరకు యూజ్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది జాబ్ స్కామ్స్లో పడుతున్నారు. సో దానికి రిలేటెడ్గా నేనైతే వీడియో చేశాను, అప్లోడ్ కూడా చేశాను నిన్న. అంతగా అయితే వ్యూస్ ఏం రాలేదు, బట్ చూద్దాం, ఫ్యూచర్లో రావచ్చు. బట్ మీ సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి. అంటే మీరు చూడట్లేదని నేను చెప్పట్లేదు, చూస్తున్నారు. కానీ ఓన్లీ హాట్ టాపిక్ ఉన్నప్పుడు చూడడం కాకుండా, ప్రజెంట్ ఇది ఇప్పుడు స్కామ్ అలర్ట్స్ కూడా హాట్ టాపికే. సో ప్లీజ్ దయచేసి వీడియోని కూడా చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, వీలైతే చాలా మందికి షేర్ చేసేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో, లేదంటే టెలిగ్రామ్లో, వీటిలో ఎక్కడైనా సరే షేర్ చేయండి. దానివల్ల మీకేం వస్తుందంటే, మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు స్కామ్ అవ్వకుండా, వాళ్ళు స్కామ్లో గురి అవ్వకుండా వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అది చాలు కదా, చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, రైట్? సో ప్లీజ్ డూ దాట్. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతా. బట్ ఏంటంటే, కాగ్నిజెంట్ లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషన్ గైడ్ వరకు అయితే మీకు వీడియోస్ చేశాను, తర్వాత అప్డేట్ ఇవ్వలేదు. అండ్ నాకు కూడా అప్డేట్స్ అంతకేం రాలేదు. సో ఇప్పుడు అప్డేట్స్ వచ్చాయి, చాలా వరకు ఇంటర్వ్యూస్ అయిపోయి. ఫస్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యింది, సెకండ్, థర్డ్, ఫోర్త్, అండ్ కొంతమందికి రీస్కెడ్యూల్ అయ్యింది. మీకు రీస్కెడ్యూల్ అయినట్టు ఒక నా దగ్గర ఒక స్క్రీన్ షాట్ ఉందన్నమాట, మీకు ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో అందులో ఏమన్నారంటే, కాగ్నిజెంట్ రిక్రూట్మెంట్ టీమ్ నుంచి మెయిల్ వచ్చింది. సో వాళ్ళు అన్నారు, సెకండ్ మీకు రావాల్సిన ఇంటర్వ్యూ 5th నుంచి 10th లోపు రీస్కెడ్యూల్ చేస్తామని చెప్పారు. అందులో క్లియర్గా నోట్ చేశారు. కొంతమందికి ఇంటర్వ్యూస్ అయిపోయాయి, సెకండ్ అయ్యాయి, థర్డ్ అయ్యాయి, ఫోర్త్ కూడా కొంతమందికి అయ్యాయి. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు, అన్న ఫేజ్ 1 మాది ఇన్ని క్వశ్చన్స్ అయ్యాయి, SQL 2 అయ్యాయి, జావా 2 అయ్యాయి, జావా 1.5 ఎలా అయింది, HTML రాసేసాం, AWS కూడా అయ్యింది, క్లస్టర్ బేస్డ్ మేము రాసాం, 80% 90% అయిపోయింది, మాకు ఇంకా మెయిల్స్ రాలేదు, మా సంగతి ఏంటన్నా అని చాలా పెట్టారు. నేను తమిళలో కూడా అదే మెన్షన్ చేశా. ఫ్యాక్ట్ ఏంటంటే, కాగ్నిజెంట్లో చాలా వరకు బ్యాక్ డోర్ అవుతున్నాయని తెలుస్తుంది. అంటే ఈవెన్ కోడ్స్ నావి కూడా 5 కోడ్స్ అయిపోయి, బట్ నాకు కూడా ఏం మెయిల్ రాలేదు. ఐఎమ్ ఆల్సో ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్. సో నో ప్రాబ్లం, మెయిల్స్ రాకపోతే మీరు కంగారు పడక్కర్లేదు. మేబీ నెక్స్ట్ ఫేజ్కో ఇస్తారు, మరి తప్పదు. కానీ ఇప్పటి వరకు ఫేజ్ 1 ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో వాళ్ళకే వచ్చినట్టు అనమాట. ఇంకా ఫేజ్ 1 నుంచి ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకైతే మ్యాక్సిమం రావు, అండ్ హైరింగ్ కూడా ఆగిపోయింది. రెండోది ఏంటంటే, ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా స్టార్ట్ అయిపోయి, ఫేజ్ 3 కూడా అయిపోయి మెయిల్స్ అయితే రావడం ఆగాయి. ఐ మీన్ మీకు ఇంకా హైరింగ్ ప్రాసెస్ అనేది ఆగింది. సో 3 ఫేజ్ వరకు అయిపోయి, ఫేజ్ 1 ఇంటర్వ్యూస్ కూడా అయిపోతున్నాయి. ఆల్రెడీ ఇంకొక కొంత బ్యాచే ఉన్నారు. అండ్ మేము చెప్పినట్టుగా రోజు 50 మెంబర్స్ 60 మెంబర్స్ లాగా అవుతుంది. చాలా మంది వస్తున్నారంట ప్యానల్కి. డిగ్రీ వాళ్ళు ఉన్నారు, అండ్ అలాగే బీటెక్, ఎంటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. సో జెన్సీ రోల్స్ అనమాట. సో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ చూపిస్తా. సో అందులో ఏంటుంటుందంటే, మనకి ఎవరికైతే ఇంటర్వ్యూ అయిందో వాళ్ళకి ఇంటర్వ్యూ కంప్లీట్ అయినట్టు వచ్చింది. నేను దాంతోపాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కొన్ని చూపిస్తా. సో ఫేజ్ 1 వాళ్ళు ఇంక మరి వెయిట్ చేయొద్దు. సో మాక్సిమం ఇంక టైం అయిపోయినట్టే. సో వెయిటేజ్ చేయొద్దు. సో ఇక్కడ నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కాగ్నిజెంట్ ఇంటర్వ్యూస్ కంప్లీటెడ్ అని చెప్పి ఒక లోగో కూడా వచ్చింది. డియర్ యువర్ ఇంటర్వ్యూస్ ఫర్ ద కాగ్నిజెంట్ ప్రొఫైల్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ 2024 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ జెన్సీ నెక్స్ట్ జెన్సీ ప్రో ఫెబ్ మార్చ్ నో ఆల్ కంప్లీటెడ్, యూ కెన్ నౌ లాగ్ ఆఫ్ యువర్ సూపర్ సైట్ అకౌంట్స్ అని చెప్పి ఒక స్క్రీన్ షాట్లో మెన్షన్ చేశారు. ఇంకొక దీంట్లో సేమ్, కాకపోతే ఇక్కడ డిజిటల్ వర్క్ స్పేస్ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ ఇంజనీర్ అని, ఇది డిగ్రీ BSc BCA వాళ్ళకి, ముందు చూపించింది బీటెక్ వాళ్ళకి. అండ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 2 మెయిల్స్ వస్తున్నాయి.
ఈచ్ క్యాండిడేట్కి ఒక్కొక్కసారి ఒకటి రావట్లేదు, అది ఆటో జనరేటెడ్ మెయిల్స్. సో యువర్ ఇంటర్వ్యూ ఫర్ ద ప్రొఫైల్ కాగ్నిజెంట్ హ్యాస్ కంప్లీట్ అని చెప్పి ఒకటి సూపర్ సెట్ నుంచి వస్తుంది, ఒకటి కాగ్నిజెంట్ నుంచి వస్తుంది అనమాట. ఇలాగ మొత్తం 2 మెయిల్స్ వస్తాయి. నాకు ఒక 3-4 మెయిల్స్ నాకు ఇలాగ స్క్రీన్ షాట్స్ పెట్టారు సబ్స్క్రైబర్స్. సో అలా పెట్టి నేను చెప్తున్నాను అనమాట. సో మీరు చూస్తుండొచ్చు. అయితే అసలు జరుగుతుంది కథ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకొంతమంది ఉన్నారు. ఫేజ్ 2 వాళ్ళకి ఇంటర్వ్యూ మెయిల్స్ వచ్చాయి. స్లాట్ బుకింగ్ మెయిల్స్ వచ్చాయి. కానీ ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూ అవుతుందని రాలేదు. వాళ్ళకి జస్ట్ ల్యాప్‌టాప్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సూపర్ సెట్ ఐడీ, లొకేషన్ ఎక్కడ చూస్ చేసుకున్నదే వచ్చింది. మాక్సిమం ఈ ఇంటర్వ్యూస్ ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అది కంగారు పడకండి. అండ్ క్వెషన్స్ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. చాలా కష్టంగా అయితే లేవు. నేను అన్ని క్వెషన్స్ డిస్కస్ చేస్తా. అడిగిన క్వెషన్స్ అన్ని డిస్కస్ చేస్తా. చాలా మంది రిజెక్ట్ అయ్యారు, చాలా మంది సెలెక్ట్ కూడా అయ్యారు. అది కూడా వెంటనే తెలిసిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళకి చెప్తున్నా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు వచ్చే మెయిల్‌లో కాగ్నిజెంట్ లోగో వస్తేనే సెలెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు మెయిల్‌లో ఇక్కడ స్క్రీన్ షాట్ చూపించినట్టు ఇలా వస్తేనే సెలెక్ట్ అవుతారు, లేకపోతే రారు అని మాత్రం ఫీల్ అవ్వద్దు. అఫీషియల్‌గా మీకు కాగ్నిజెంట్‌లో మీకు మెయిల్ వస్తుంది సెలెక్ట్ అయితే. సో అలా వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు, లేకపోతే అది భ్రమపడకండి వచ్చేసినట్టు. సో కొంతమందికి ఆటో జనరేటెడ్ మెయిల్స్ కాబట్టి కొన్ని ఇష్యూస్ వల్ల లోగో జనరేట్ అవ్వకపోవచ్చు, కొంతమంది జనరేట్ అవుతుంది. సో దానివల్ల అదొక అపోహగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ యాస్ అజంప్షన్. అంటే ఒక అజంప్షన్‌గా తీసుకోండి కానీ డోంట్ టేక్ ఇట్ యాస్ కన్ఫర్మేషన్ మెసేజ్. ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళు చాలా మంది బాగా పెర్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళకి లోగోస్ రాలేదంట. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. లోగోస్ వస్తేనే సెలెక్ట్ అయినట్టు, లేకపోతే సెలెక్ట్ అవ్వనట్టు అలాగేం కాదు. మీకు అఫీషియల్‌గా కాగ్నిజెంట్ నుంచి సెలెక్ట్ అయితే మెయిల్ వస్తుంది. అండ్ సూపర్ సెట్‌లో మీకు ఎస్పెషల్‌గా నేను ఇక్కడ చూపిస్తా. వేరే కంపెనీస్‌కి గాని ఇక్కడ మీకు క్యాండిడేట్ ఆఫర్ లెటర్ జనరేటెడ్ అని, ఆఫర్ లెటర్ బ్యాచ్డ్ అని చెప్పేసి మీకు కొన్ని అక్కడ గ్రీన్ కలర్‌లో మెన్షన్ చేస్తారు. మీకు చూడొచ్చు. అలా వస్తే మీరు కాగ్నిజెంట్‌కి సెలెక్ట్ అయినట్టు. మీకు మెయిల్ కూడా వస్తుంది కాగ్నిజెంట్ నుంచి స్పెషల్‌గా. కంపెనీ వాళ్ళ నుంచి పెడతారు. ఓకే. అది క్లియర్ కదా? రిక్రూట్మెంట్ నుంచి వస్తుంది. సో అయితే ఇప్పుడు ఫేజ్ 2 వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అసలు యాక్చువల్‌గా ప్రాసెస్ ఎలాగవుతుందంటే, ఫస్ట్ మీరు సెంటర్‌కి వెళ్తారు. సెంటర్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మీకు రిసీవ్ చేసుకుంటారు. ఈ కాగ్నిజెంట్ పీపులే. అందులో కొంతమందే ఉంటారనమాట. హెచ్ఆర్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు రిసీవ్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్‌లో మీ నేమ్ నోట్ చేస్తారనమాట. మీ సూపర్ సెట్ ఐడీ, మీ నేమ్, మీ మెయిల్ ఐడీ అండ్ మీరు ఏ టైంకి వచ్చారో నోట్ చేస్తారు. మీరు అది అయిన తర్వాత రిజిస్టర్ అయ్యాక వెంటనే మీరు ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్‌లో మీకు పర్టిక్యులర్ ఈ టైంకి మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. మీరు 9కి వెళ్తే 9 నుంచి అప్పుడు వరకు వెయిట్ చేయాలి లాబీలో. ల్యాప్టాప్ ఆన్ చేసి లాబీలో వెయిట్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూ కూడా మీకు ఫేస్ టు ఫేస్ అవ్వదు. ఆన్లైన్‌లో అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళాక మీ ల్యాప్టాప్‌లో అవుతుంది. అండ్ వాళ్ళు మాక్సిమం కొన్ని ప్లేసెస్‌లో నెట్ ప్రొవైడ్ చేయరు. మీరే డేటాని మీరు ముందే రీచార్జ్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్. 5G మొబైల్స్ అయితే అన్లిమిటెడ్ ప్యాక్స్ వేసుకోండి. లేదంటే అన్లిమిటెడ్ ప్యాక్స్ వేసుకుంటే ఇంకా బెటర్. 5G మొబైల్స్ చూస్ చేయండి మాక్సిమం. సో అయితే ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ రూమ్‌లోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక ప్లేస్ ఇస్తారు. ఒక డెస్క్ ఇస్తారు. ఒకే రూమ్‌లో ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు. మీకు సైడ్‌కి ఎవరు ఉండరనమాట. అంటే లైక్ హెచ్ఆర్సో లేకపోతే ఎవరో ఒకళ్ళు మీకు ఏమంటారు, ఆహ్, స్పైకో లేకపోతే ఇంటర్వ్యూకి ఇన్స్‌పెక్షన్‌కి ఎవరు వచ్చి మిమ్మల్ని చూడడం అలాగేం జరగదు. సో మీరు ఒక్కలే ఉంటారు. మీతో పాటు ఇంకొకళ్ళు తీసుకున్నోళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు అంతే తప్ప మీతో పాటు ఎవరో మీకు ఇన్స్‌పెక్షన్స్ చేయడానికి ఎవరు అయితే రారు. అది ఏం స్క్వాడ్ కాదు కాబట్టి. ఇంటర్వ్యూ రూమ్‌లో మీరు ల్యాప్‌టాప్ మీద కూర్చుంటారు. మీ దగ్గర మీరు మొబైల్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ జాయిన్ అయిన వెంటనే చాలా ర్యాపిడ్‌గా క్వెషన్స్ అడుగుతారు కాబట్టి మీరు చెప్పడానికి రెడీగా ఉండాలి. సో ఇంటర్వ్యూయర్ మార్నింగ్ మా ఫ్రెండ్‌కైతే మార్నింగ్ 10 నుంచి వెయిట్ చేస్తే ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ 2కి 3కి వచ్చారనమాట. వచ్చిన వెంటనే మీకు ముందే మెయిల్ వస్తుంది. సో యూఆర్ ఇన్ ద నెక్స్ట్ వన్, యూఆర్ ఇన్ ద నెక్స్ట్ ఇన్ క్యూ. సో ప్లీజ్ రెడీ అని చెప్పేసి మెయిల్ వచ్చిన వెంటనే మీకు ఇంటర్వ్యూలోకి మీరు సూపర్ సెట్‌లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూస్తే విప్రోకి సంబంధించింది నేను పెట్టాను ఇక్కడ. సో ఇలాగే వస్తదనమాట. మీకు సూపర్ సెట్ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఇక్కడ చూసుకుంటే ఆ ఇంటర్వ్యూ ట్యాబ్‌లో వస్తుంది అలా. సో అది క్లిక్ చేసినంటే మీరు జాయిన్ అయిపోతారు. ఇంటర్వ్యూయర్ వస్తారు. ఇద్దరు ప్యానెల్స్ వస్తారు. ఇద్దరు ప్యానెల్స్ వచ్చి ఒకళ్ళు టెక్నికల్ థియరీ అడుగుతారు. ఒక టెక్నికల్ కోడింగ్ అడుగుతారు. సో టెక్నికల్ కోడింగ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. మీ సెల్ఫ్ ఇంట్రో ద్వారా మీ ప్రాజెక్ట్స్, తర్వాత మీకు 2, 3 కోడ్లు రాయమంటారు. స్క్రీన్ షేర్ చేయమంటారు. అక్కడ మీటింగ్ ట్యాబ్‌లో మీకు ఒక చాట్ బాక్స్‌లో పెడతారు. కోడ్ ఇది రాయండి అనేసి ఎగ్జిక్యూట్ చేయమంటారు. మీరు అది స్క్రీన్ షేర్ చేసి చూపించాలి. మాక్సిమం జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్ వాళ్ళకి అందరికీ ఒకేలా అవుతుంది. కాకపోతే జెన్సీ ప్రో, జెన్సీ నెక్స్ట్ వాళ్ళకి కొద్దిగా డీఎస్ఏ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతున్నారు. లింక్ లిస్ట్ గాని, స్టాక్ క్యూ, గ్రాఫ్స్ మీద ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతున్నారు. వెరీ టఫ్ కాదు. జెన్సీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. బట్ అది బేస్డ్ అపాన్ ఇంటర్వ్యూయర్. కొంతమందికి ఈజీగా అయిపోతుంది. కొంతమంది జస్ట్ హెచ్ఆర్ క్వెషన్స్ అడిగి పంపించేస్తున్నారు. కొంతమంది టీఆర్ క్వెషన్స్ అడుగుతున్నారు. కొంతమందికి ఇన్ డెప్త్ అడుగుతున్నారు. సో బేస్డ్ అపాన్ ది ఇంటర్వ్యూయర్. సో అది మనం చెప్పలేం. సో ఇది ఇంటర్వ్యూ ఇలా అవుతుందన్నమాట మొత్తం.
ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ మాక్సిమం ఒక 15 to 30 minutes లోపల అవుతుంది. ఆన్స్ అయిన తర్వాత వీఆర్ డన్ విత్ యూ. అండ్ మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రిలోకేట్ అవుతారా, విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ నాట్, విల్లింగ్ టు రిలోకేట్ టు కోచి, చెన్నై, కోయంబత్తూర్ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ రోల్స్ ఎక్కువ కోయంబత్తూర్, చెన్నై, కొచ్చిలో ఉన్నాయంట. సో మాక్సిమం అక్కడే మీకు ఇవ్వచ్చు జాయినింగ్, అందుకోసం అడుగుతున్నారు. సో మాక్సిమం అందరూ ఎస్ అని చెప్పండి. అండ్ అలాగే మీకు ఎవరికైనా గ్యాప్ ఉంటే, ఐ మీన్ 1 year కానీ మీరు ఖాళీగా ఉండి ఇప్పుడు అప్లై చేస్తుంటే ఇప్పుడు వస్తే మీకు అడుగుతారు క్వశ్చన్ డెఫినెట్గా. అప్పుడు ఏం చెప్తారంటే ఈ గ్యాప్లో నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యాను, కోచింగ్ తీసుకున్నాను ఈ టెక్నాలజీ మీద, దీని మీద నేను ఎగ్జామ్స్ రాశాను, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అని మాత్రం చెప్పొద్దు ఎక్కడ కూడా. సో ఎగ్జామ్స్ రాశాను, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను, ఇలా చెప్పండి ఏదైనా. అప్పుడు చెప్తే వాళ్ళు నమ్మేటట్టుగా ఉంటుంది అండ్ మీకు కన్సిడర్ చేస్తారు. ఇంక తప్పించి ఏవే చెప్పినా సరే వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఫ్యామిలీ ఇష్యూ అని, మీ హెల్త్ ఇష్యూ అని, లేకపోతే ఇంకేదైనా వగేరా వగేరా అని మాత్రం చెప్పొద్దు. స్టడీస్ రిలేటెడ్ చెప్పండి రీజన్స్ ఏమైనా, ఓకేనా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది ఇంటర్వ్యూ అనేది మొత్తం ప్రాసెస్ అవుతుంది. ఇంటర్వ్యూ అయిన వెంటనే మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి బయటికి రావాలి. ఒకవేళ మీకు ఒక ప్యానల్ వస్తే మాత్రం మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే రీస్కెడ్యూల్ చేస్తారు మీ ఇంటర్వ్యూని. ఒక 2-3 డేస్కో 5 డేస్కో రీస్కెడ్యూల్ చేస్తారు. ఒకవేళ మీకు ప్యానల్ ఇద్దరు జాయిన్ అయితే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మీ యొక్క ఫీడ్బ్యాక్ని వాళ్ళు నోట్ చేసుకునేది మీకు ఒక అంటే వాళ్ళు చెప్తారు. అండ్ మీకు మెయిల్స్ వస్తాయి కాగ్నిజెంట్ కంపెనీ నుంచి. 2 మెయిల్స్ వస్తే మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయినట్టు. సో అందులో లోగో ఉంటే సెలెక్ట్ అయినట్టు అదేం కాదు. సో అది సేఫ్ సైడ్ అనమాట. మీకు ఓకే అయిపోయింది ఇంటర్వ్యూ అని తెలుసుకోవడానికి ఒక అక్నాలజ్మెంట్ మెయిల్ అనమాట అది. సో అది ఆటో జనరేటెడ్, దాని గురించి పట్టించుకోవాల్సిన లేదు. ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్కి దగ్గరలో వస్తాయి ఫేస్ 2 ఫేజ్ 3. వాళ్ళు రెడీగా ఉండండి. ఫేజ్ 1 ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు తెలిసి అన్ని డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను నా టాప్ మేట్ పేజ్ చూపిస్తున్నా. సో నా టాప్ మేట్ పేజ్లో ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ అన్ని నేను డిస్కస్ చేశాను. అది పీడిఎఫ్స్ కూడా పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి. వర్త్ అంటే వర్త్. ఎందుకంటే నా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ అయ్యాయి. కొంతమందికి వాళ్ళు చెప్పారు చాలా క్వశ్చన్స్ దీంట్లోనే కవర్ అయ్యాయి అని చెప్పారు. అండ్ అలాగే ఆ క్వశ్చన్స్ కవర్ అయినవి అన్ని ఆల్మోస్ట్ ఈ పీడిఎఫ్ నుంచి చదివితే మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి. 90%, 80% ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అది చదవండి, గ్రాప్ చేసుకోండి. అన్ని పీడిఎఫ్స్ కలిపి కూడా పెట్టాను. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. మీరు టాప్ మెట్ పేజ్లో కూడా ఉంటాయి, అది కూడా లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఓకే. అండ్ మీకు ఎవరికైనా 1-on-1 మెంటర్షిప్ కావాలన్నా, నాకు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే మాక్ ఇంటర్వ్యూ తీసుకొని కూడా నేను రెడీగా ఉంటా. మీరు ఇక్కడ నాకు కనెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట ఫర్ జెన్సీ ఇప్పుడు జెన్సీ నెక్స్ట్. కొంతమంది సెలెక్ట్ అయ్యారు, రిజెక్ట్ అయ్యారు, అది కూడా మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే జెన్సీ సెకండ్ ఇంటర్వ్యూ అయింది, క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయాడు. క్వశ్చన్స్ చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు పెర్ఫార్మ్ బైనరీ సెర్చ్ ఆన్ అరే ఆఫ్ నెంబర్స్ అండ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు మెథడ్ ఆన్ అరే ఆఫ్ నెంబర్స్. ఈ రెండు మన పీడిఎఫ్లో ఉన్నాయి. అండ్ ఆల్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ ఆన్ మిషన్ లెర్నింగ్, సో దే ఆస్క్డ్ అబౌట్ ఇట్ లాట్. Explain all stages of creating machine learning model and what are the different regression techniques, Poisson distribution formula and clustering algorithm. సో ఈ క్వశ్చన్స్ అన్ని రిలేటెడ్ టు ఈ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ అడిగారు కాబట్టి మొత్తం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈస్ డివైఎం అండ్ వాట్ ఈస్ బౌండింగ్ మెథడ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ కాంపోనెంట్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్ రియాక్ట్ జేఎస్. సో ఇవి ఆ అబ్బాయికి ఆ క్యాండిడేట్కి అంటే రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట, ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సేమ్ 4th అయ్యింది. సెల్ఫ్ ఇంట్రో అడిగారు, ప్రైమ్ నెంబర్ కోడ్ అడిగారు. ప్రైమ్ నెంబర్ కోడ్ అంటే ఎలా అంటే కొన్ని ర్యాండమ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి దాంట్లో ప్రైమ్ నెంబర్స్ని రిటర్న్ చేయమని చెప్పారు. అండ్ తర్వాత ఫైండ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ కోడ్ ఫ్రమ్ లిస్ట్ అనమాట. సో దాన్ని కూడా మీరు అదేంటంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ని మీరు మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేయకుండా రాయమని చెప్పారనమాట, కొద్ది డిఫరెంట్గా. సో ట్రై చేయండి. అంటే ఏం లేదు, n యాంప్లిసెంట్ 1 నాట్ ఈక్వల్ టు 1 అంటే అది ఆడ్, ఒకవేళ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఈవెన్. ఇదే సింపుల్ లాజిక్. అది మన పీడిఎఫ్లో ఉంటుంది, చూడండి, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో చూడొచ్చు. ఊప్స్ క్వశ్చన్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్స్ అండ్ ఈక్వల్ ఆపరేటర్ అండ్ రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదే కోడ్, అది కూడా కోడ్ రాయమన్నారు. డేటా టైప్స్, టైప్ కన్వర్షన్స్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఇన్ జావా, విల్లింగ్ టు రీలొకేట్ ఆర్ నాట్, ఆర్ యూ ఓకే విత్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఇమీడియట్ జాయినింగ్ ఈజ్ ఓకే ఫర్ యూ. అంటే మాక్సిమం ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ 3 క్వశ్చన్స్ అయితే కామన్, ఈ బాటమ్ 3 క్వశ్చన్స్ అయితే కామన్. అండ్ తర్వాత 3rd అయింది, సెలెక్ట్ అయ్యారు ఈ క్యాండిడేట్. సెల్ఫ్ ఇంట్రో, క్వరీ టు ఫైండ్ 5th హైయెస్ట్ శాలరీ ఇన్ టేబుల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అండ్ డిబిఎంఎస్. ఇది యాక్చువల్గా మనకి గూగుల్లో కూడా మ్యాథ్స్ చెక్ చేసా కానీ ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్ దొరకలే. బట్ ఆన్సర్ మాత్రం ఫ్యాక్ట్స్ అండ్ డైమెన్షనల్ టేబుల్స్ అంట. ఒకసారి మీరు చాట్‌జీపీటీకి అడిగి చూడండి, డెప్త్ ఆన్సర్ ఇస్తుంది. అండ్ అలాగే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫిబొనాకీ సిరీస్ అండ్ రివర్స్ స్ట్రింగ్, ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటర్ఫేస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ అన్ని ఏవైతే మెన్షన్ చేస్తానో అన్ని క్వశ్చన్స్ మన పీడిఎఫ్లో ఉన్నాయి.
వై కాగ్నిజెంట్ అండ్ విల్లింగ్ టు రిలోకేట్ ఎనీ క్వశ్చన్స్, ఇవి కూడా మీరు కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే క్వశ్చన్స్ గురించి ఏ క్వశ్చన్స్ అడగాలి అవి కూడా నేను పీడిఎఫ్లో మెన్షన్ చేసి అండ్ లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టా, ఇక్కడ మీకు పిన్ చేస్తున్నా టాప్లో. అండ్ జెన్సీ 2 ఈ క్యాండిడేట్ రిజెక్ట్ అయ్యారు. ఎందుకంటే యాక్చువల్గా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ న్యూ కేస్. అంటే క్యాండిడేట్కి వచ్చింది సి షార్ప్ కాదు, జావా వచ్చింది. కానీ ఇంటర్వ్యూయర్ మాత్రం సి షార్ప్ మీద క్వశ్చన్స్ అడిగారంట. బట్ ఆ అబ్బాయికి ఏం తెలియదు కాబట్టి ఇంటర్వ్యూయర్ వెంటనే విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ లెఫ్ట్ అయిపోమని చెప్పారు అండ్ సెలెక్ట్ అవ్వలేదని కూడా చెప్పారు. మెయిల్ వచ్చింది అండ్ క్యాండిడేట్ ఫీల్ గిల్టీ అండ్ లెఫ్ట్ ఫ్రమ్ ద సెషన్. సో ఇలా కూడా అవుతుంది. కాబట్టి క్లస్టర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు మాత్రం అనుకోవద్దు. మీకు జావా వస్తే పైథాన్ అడగొచ్చు, మీకు పైథాన్ వస్తే జావా అడగొచ్చు, మీకు జావా వస్తే సి షార్ప్ అడగొచ్చు. మీకు అందులో మెన్షన్ చేశారు క్లస్టర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతామని. కానీ ఇంటర్వ్యూయర్ 3 కాబట్టి ఇంటర్వ్యూయర్ బేస్డే ఉంటుంది. సో సి షార్ప్ వచ్చినా సి షార్ప్ రాకపోయినా మీరు అది కొద్ది బేసిక్స్ నేర్చుకుని వెళ్తేనే మంచిది. ఆ సి షార్ప్ మీద క్వశ్చన్స్ నేను పెట్టలేదు, నాకు అంతగా తెలియదు కాబట్టి. అండ్ క్వశ్చన్స్ కూడా అంత ఏం రేట్ దొరకలేదు, మీరు యూట్యూబ్లో చూసి దొరుకుతాయి. అండ్ సెకండ్ జెన్సీ రోల్ అంట, ప్రాజెక్ట్ క్వశ్చన్స్ ఇన్ డెప్త్, ప్రాజెక్ట్ బేస్డ్ టెక్నికల్ క్వశ్చన్స్. మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ఏవి వాడారో వాటి మీద అడుగుతారు. రైట్ ఏ కోడ్ టు ప్రింట్ మిడిల్ నోడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో మీరు సింగిల్ అంటే బిగినింగ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్, మిడిల్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్ అని ఉంటుంది కదా, సో అందులో మిడిల్ అనమాట. ఇది ఈజీ లాజిక్కే. క్రూడ్ ఆపరేషన్స్ ఇన్ డిబిఎంఎస్, వ్యూస్ ఇన్ ఎస్క్యూఎల్, అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ విత్ ఇంప్లిమెంటేషన్, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఫ్రమ్ మిషన్ లెర్నింగ్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ప్రిడిక్షన్ అంటే ఏంటి, క్లస్టరింగ్ అంటే, ఇవన్నీ మీరు గూగుల్ చూసుకోవచ్చు. మీ ప్రాజెక్ట్లో మిషన్ లెర్నింగ్ పెడితే మాత్రం డెఫినెట్గా అడుగుతారు బేసిక్స్. సో ప్రిపేర్డ్గా ఉండండి బేసిక్ మిషన్ లెర్నింగ్ క్వశ్చన్స్. వీలైతే నేను ఒక షార్ట్ వీడియో ప్రిపేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో కూడా షార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువ క్వరీస్ రావడం వల్ల నేను లాంగ్ చేయాల్సి వచ్చింది. సో నేను మిషన్ లెర్నింగ్ మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను వీలైతే. సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆర్ యూ ఓకే విత్ నైట్ షిఫ్ట్స్, ఓకే ఇది ఓకే. తర్వాత జెన్సీ ప్రో థర్డ్ అయింది, సెల్ఫ్ ఇంట్రో, క్రియేట్ జాయిన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద ఎగ్జాంపుల్, రైట్ ఏ కోడ్ టు ప్రింట్ ప్యాటర్న్ ఆఫ్ డౌన్వర్డ్ రైట్ ట్రయాంగిల్ అంట. డౌన్వర్డ్ రైట్ ట్రయాంగిల్ అంటే మీకు ఒక ఫోటో చూపిస్తా, సేమ్ ఎలా చేయాలి. అండ్ మల్టిప్లై విత్ 2 numbers వితౌట్ యూజింగ్ ఇంటూ ఆపరేటర్ అంట, మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఇది కూడా మన పీడిఎఫ్లో ఉంటుంది. కోడ్ టు ప్రింట్ ఈవెన్ అండ్ డాట్ వితౌట్ మాడ్యుల్ ఆపరేటర్ చెప్పాను ఇందాక. ఈజ్ జావా 100% రూప్స్ అండ్ వై. సో ఇది కూడా మన క్వశ్చన్ దీంట్లో ఉంటుంది. ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్ ప్రాజెక్ట్ అంట. ఓకే, ఆర్ యూ వర్క్ విత్ నైట్ షిఫ్ట్స్, వాట్ ఈస్ యువర్ వీక్నెస్, ఎనీ అదర్ ఆఫర్స్, వాట్ యూ హ్యావ్ డన్ సో ఫార్ రిగార్డ్లెస్ గెటింగ్ ఏ జాబ్. సో నీకు చెప్పాను కదా, ఈ జాబ్లో మీకు ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇంతవరకు ఏం చేశారు, ఏం నేర్చుకున్నారు, ఇలా అడుగుతారు. నెక్స్ట్ జెన్సీ నెక్స్ట్ 2 సెకండ్ అయింది. ఈ క్యాండిడేట్ కూడా సెలెక్ట్ అయ్యారు 6.75 lakhs ప్యాకేజ్కి. క్రియేట్ 2 tables యూజింగ్ ఇన్నర్ జాయిన్ అండ్ రైట్ ఏ క్వరీ ఆన్ దట్. స్ట్రింగ్ బేస్డ్ టెక్నికల్ థియరీ క్వశ్చన్స్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. రైట్ ఏ కోడ్ ఫర్ ఫిబొనాచి సిరీస్, మెథడ్ కోడ్ యూజింగ్ అప్మన్ అప్రోచ్, పాలిమార్ఫిజం అండ్ ఎగ్జాంపుల్, ఓవర్ రైడింగ్ అండ్ ఓవర్లోడింగ్ విత్ ఇంప్లిమెంటేషన్, మల్టీ థ్రెడింగ్ ఎగ్జాంపుల్ విత్ కోడ్, ప్రాజెక్ట్ డిస్కషన్, టెల్ మీ అబౌట్ వాట్ ఆర్ ద ట్రెండింగ్ టెక్నాలజీస్ వాట్ యూ లెర్న్ సో ఫార్. ఇది కూడా చూడండి, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమని అడుగుతారు అండ్ నువ్వేం నేర్చుకున్నావు దాంట్లో కూడా అడుగుతారు. దాంట్లో ఏం సర్టిఫికేషన్ చేసావా, సర్టిఫికేట్స్ చేసావని కూడా అడుగుతారు. సో ప్రిపేర్డ్గా ఉండండి ఆ క్వశ్చన్స్ కూడా. విల్లింగ్ టు రీలొకేట్ ఆర్ నాట్. ఓకే, సో ట్రెండింగ్ టెక్నాలజీస్ మీకు వచ్చినవి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు రీసెంట్గా నేర్చుకున్న మీకు వచ్చింది చెప్పండి. ట్రెండింగ్లో నేను నేర్చుకుంటున్నాను చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా నేర్చుకుంటే, సో నేను జావా నేర్చుకుంటున్నా, సో జావా నాకు వచ్చు. సో విత్ రిలేటెడ్ ట్రెండింగ్ అంటే నేను జావాలో బ్యాక్ ఎండ్ నేర్చుకుంటున్నాను, స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్ విత్ డెవాప్స్, AWS, ఇలా ఉంటుంది ట్రెండింగ్ అంటే. సో ఇవైతే క్వశ్చన్స్. సో మీకు నచ్చితే మాత్రం నిజంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. సో మొత్తం అన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసి పెట్టా, మీకు షేర్ చేస్తాను. సో నో ప్రాబ్లం, మ్యాక్సిమం ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేసినట్టే ఉంటుంది, అంత కష్టంగా అయితే లేదు. అండ్ phase 1 వాళ్ళకి ఎవరికైతే ఇంకా మెయిల్స్ రాలేదో మీరు ఇంకా దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వస్తే మంచిదే, వెల్ అండ్ గుడ్, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. phase 2, phase 3 వాళ్ళు రెడీగా ఉండండి. phase 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. phase 2 వాళ్ళకి మీకు ఇంకా మెయిల్స్ వస్తాయి. సో మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఇంటర్వ్యూ ఈజీగానే ఉంది అండ్ దట్టు ఆన్లైన్ కాబట్టి మీరు మ్యాక్సిమం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఆఫ్లైన్ అయితే ఫేస్ టు ఫేస్ భయపడతారు. సో ఆన్లైనే కాబట్టి ఏం భయపడక్కర్లేదు, మీకు ఈజీగా ఉంటుంది. నెట్ కూడా ముందే రీఛార్జ్ చేసుకుని వెళ్ళండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తప్పకుండా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వన్ లాస్ట్ థింగ్, మన ఛానల్లో నేను ఏవి కూడా అన్వాంటెడ్ కానీ అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేయడం, ప్రమోట్ చేయడం నేను ఏవి చేయను. ఈవెన్ నా ఛానల్ మానిటైజేషన్ అయినప్పటికీ కూడా నాకు ఏమైనా ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చి నేను ఏమేమి చేయను. వర్త్ అనిపిస్తే చెప్తా. నా ఛానల్ నుంచి, మన ఛానల్ నుంచి, మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీకు నేను ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ని, తప్పుడు ప్రమోషన్స్ని చేయనని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓన్లీ జెన్యున్ కంటెంటే చేస్తా.
సో మీరు జెన్యున్ కంటెంట్ చేసినప్పటికీ నాకు మీరు అంత సపోర్ట్ చేయట్లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఓన్లీ టెక్ అప్డేట్స్ మీద చెప్తుంటే చూస్తున్నారు తప్ప కొద్దిగా జెన్యున్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అంతగా చూడట్లేదు. సో వీలైతే మీకు మ్యాక్సిమం నేను చేసిన వీడియోస్ అన్నీ నచ్చుతాయి. ఎందుకంటే నేను అంత బోరింగ్గా చెప్పను, అంత బోరింగ్గా వీడియోని కూడా ల్యాగ్ చేయాలనుకోను. సో మ్యాక్సిమం యూజ్ఫుల్ చెప్తా. సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడైనా వీడియోస్ పెట్టినంటే మీకు మీ వరకు వస్తాయి, లేదనుకుంటే రావు. సో ప్లీజ్ ఈవెన్ మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టుకున్నా మీకు వీడియోస్ వస్తాయి కాబట్టి మీకు నచ్చినప్పుడు వీడియో చూడొచ్చు. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంతవరకు నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా పేరున థ్యాంక్స్. సో ఇంకా సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఇంకా కోరుకుంటున్నా. మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. ఇలాగా నన్ను ఇలా సపోర్ట్ చేస్తుంటే ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ మనలాంటి మనతో పాటు ఉన్న వ్యూవర్స్కి ఇంకా ఇలాంటి ఛానల్ స్టార్ట్ చేసిన కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దిస్ మూమెంట్. And make sure to subscribe our channel and keep supporting me. Your support and very important to our growth. So thank you so much. Bye.